హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వడలు ఎలా వేయాలో చూపించబోతున్నానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను గ్రైండర్ వేసుకున్నప్పుడు కొంచెం వడపిండి కూడా తీసుకున్నానని. అదే నేను టిఫిన్ కింద ఇప్పుడు వాడేసుకుంటున్నాను. నేను ఎలా అంటే మినపప్పు బాగా కడగనండి, కొంచెం పొట్టుతోనే కడుగుతాను. ఆ పొట్టు చాలా బలం అండి, మొత్తం కడగేయమాకండి. కొంచెం పొట్టుతోనే గ్రైండ్ చేసుకోండి. టిఫిన్లోకైనా బాగుంటుంది, మనకి హెల్తీ కూడా, గారెల్లో కూడా బాగుంటుందండి. దీనికి నేను ఈ పిండి తీసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకున్నానండి. కొంచెం కాదు, ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఆనియన్స్ అయితే వడల్లోకి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇంకా జీలకర్ర వేసుకోవాలంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అది జీలకర్ర లేదు, నేను అది వేయలేదండి. దాని ప్లేస్లో నేను మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి పొలాచి వెళ్ళాను కదండి. ఆ పొలాచి వెళ్ళినప్పుడు వాళ్ళు టిఫిన్ అది వడ పెట్టారు కదా, వడలో మిరియాలు ఉన్నాయండి. నాకు చాలా బాగా టేస్ట్ అనిపించింది, తినగానే ఆ ఘాటు ఫ్లేవర్ తగిలి. అలానే అందుకని నేను ఇప్పుడు మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే వేయలేదండి, ఇదే ఫస్ట్ టైం మిరియాలు వేయడం, మిరియాలు వేస్ట్ చేయడం. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అది ఆల్రెడీ నేను వేసేసానండి, గ్రైండింగ్ చేసుకున్నప్పుడు వేసేసుకున్నాను. పిండి అయితే కొంచెం లూజ్గానే ఉంచుకోండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. మనకి సోడా వేయాల్సిన అవసరం లేదు. గట్టిగా ఉంటే మాత్రం సోడా వేసుకోవాలి. నాకేం గట్టిగా లేదండి పిండి అనేది, నాకు మెత్తగానే ఉంది. అందుకే నేను సోడా ఏమీ వేసుకోలేదు, నార్మల్గా కలిపేసుకున్నాను. ఇది కలిపేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇంకా ఇది ప్లెయిన్ వడలాగా చేసుకోవచ్చు. ప్లెయిన్ వడలు చేసి షుగర్ పాకం పెట్టి చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తాను ఇంకోసారి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వడలకు కదా కొంచెం ఎక్కువ ఆయిలే ఉండాలి, లేకపోతే ఇది అల్యూమినియం కళాయి కదండి, అంటేస్తాయి కిందకి. అంటేసి అంత తర్వాత క్లీన్ చేసుకున్నా రాదు. చూడండి, తర్వాత ఒక కప్పుతో వాటర్ పెట్టేసుకోండి. అలా తడిపేసుకుంటూ అలా బాల్లా చేసుకొని, ఇక దానికేమో నేను పేపర్ అంటే పెరుగు ప్యాకెట్, అదే పాల ప్యాకెట్ మీద వేసుకుంటున్నానండి. నాకు చేయితో వేయడం అంటే కొంచెం ఇది పిండి అనేది చేయితో కూడా వేసుకుంటున్నాను, కానీ కొంచెం లూజ్గా ఉందండి, చేయితో అయితే రాదు. అందుకని నేను ఇలాగ పేపర్ వాడేసుకున్నాను. ఈ పేపర్ మీద నాకు ఈజీగా వచ్చేస్తుంది, వేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేస్తాను, ఇక ఇది ఫ్రై అవుతుంది. ఇలానే అన్ని వడలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఇది మాత్రం క్రిస్పీగా నాకు మాత్రం చాలా బాగా వచ్చిందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చికెన్ గ్రేవీ అని నేనైతే చెప్తానండి. కానీ చికెన్ గ్రేవీ అయినా, మటన్ గ్రేవీ అయినా, ఫిష్ పులుసు అయినా ఏదైనా బాగుంటుందండి. లేకపోతే టమాటా చట్నీ అయినా అది బాగుంటుంది. నేనైతే ఆ రోజు కొత్తిమీర కాదండి, పల్లీ చట్నీ ఉంటే అదే వేసేసుకొని తినేసాం మేము. ఇంకా నాకైతే చాలా బాగా ఇష్టం చికెన్ గ్రేవీతో తినడం గారెలు. చూడండి, అల్యూమినియం కళాయి కదండి, అతికిపోతుంది. కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. అలాగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ అలా బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగుంటుంది క్రిస్పీగా. ఇంకా మసాలా వడలు కూడా ఉంటాయి, అవేం బఠానీతో చేస్తారు, అవి కూడా చాలా బాగుంటుందండి. అది కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇంకా పెసరపప్పుతో చేస్తారండి, అంటే పెసరపప్పు కడగకుండా మామూలుగా తొక్కతోనే అది గ్రైండ్ చేసుకుంటే అది కూడా బాగుంటాయండి. ఆ వడలు కూడా, అది ఇంకొకసారి మీకు చేసి చూపిస్తాను. ఇంకా ప్లెయిన్ గారెలు బెల్లంతో సుగంధంగా పాకం పట్టేసుకుంటే అవి కూడా చాలా బాగుంటుందండి. బెల్లంతో అయితే ఇంకా హెల్దీ కదా, మనకి బెల్లంలో ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. ఇంక షుగర్ అయితే కొంచెం అంత హెల్త్కి మంచిది కాదు. మిగిలినంతవరకు షుగర్ స్కిప్ చేయండి. టీల్లో కూడా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి షుగర్ కన్నా. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ బట్టి. అది నాకు అలా కూడా నచ్చిందండి. నేను బెల్లం వేసుకుని టీ కూడా తాగుతాను. చూడండి, అలా వరలు ఫ్రై చేసుకోవాలండి. కానీ హైలోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టొద్దు, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుందండి. నాకు బాగా చాలా లూజ్గా ఉందండి పిండి మాత్రం, చాలా క్రిస్పీగా వచ్చాయి నాకైతే. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది కదా, సైడ్కి తీసేసుకొని నెక్స్ట్ కూడా అలానే సేమ్ వేసుకోవాలి. నేనే 3 టైమ్స్ వేసుకున్నానండి. నియర్లీ నాకు 12 అయ్యాయండి ఆ పిండికి. 12 వచ్చాయి గారెలు అనేది.
మా పాప కూడా తింటుంది కానీ ఇది మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకు పెట్టడం అని నేను పెట్టలేదండి. నార్మల్గా ఇడ్లీ పెట్టేశాను. చూడండి నెక్స్ట్ టైం కూడా వేసుకున్నాను. ఆ వేసే ప్రాసెస్ మీకు చూపించలేదండి, ఎందుకంటే ఒక చేత్తో అదే వీడియో తీయడం కదా, ఇంకో చేత వేసుకోవడం కదా, కుదరదండి. అందుకని మీకు అది చూపించలేదు, జస్ట్ వేయడమే ఎలా చేయాలో చూపించాను అంతేని. దగ్గరగా అయిపోవడం వల్ల ఈ వడ ఏమో అతికిపోయిందండి, అందుకే షేప్ అలా ఉంది. షేప్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది నా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఇది అంతే. కానీ పొట్టు మాత్రం కడిగేయకండి, పొట్టుతోనే గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా క్రిస్పీగా వచ్చాయండి గారెలు మాత్రం. ఎక్కువ షేక్ చేసేసాను, అందుకే పడిపోయింది అది. చూడండి కళాయిలో ఆల్రెడీ నాది ఒక గారె అయితే అంటేసిందండి. అది నాకు క్లీన్ చేయడానికి చాలా వాటర్లో నానబెట్టాను కానీ వదిలేసిందిలేండి. కానీ కొంచెం వెడల్పు కళాయి అయితే బాగుంటుందండి ఇలాంటివి మాత్రం. లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి, 3 అలా వేసుకోండి. నేను టైం అయిపోతుందని నేను 4 అలా వేసేసానండి. ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, 9 అయ్యేసరికి అన్నీ రెడీ చేసేయాలి, అందుకని నేను ఫాస్ట్గా వేసేసాను. చూడండి అలా తిప్పుకుంటూ వేసుకోవాలి, కానీ బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే లోపల పిండిలా ఉండిపోద్ది. బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.